వెల్కమ్ టు యోయో టీవీ. సీజన్ వ్యాధులు కామన్ అయితే వీటితో కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రస్తుతం కూడా వర్షాకాలం నడుస్తోంది. సో రోజు రోజుకు వైరల్ ఫీవర్స్ ఫుల్ గా పెరుగుతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి రావటంతో జ్వరాల బారిన పడేవారు ఎక్కువ అవుతున్నారు. ఇక హాస్పిటల్స్ లో బెడ్లు కూడా ఖాళీ ఉండని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జ్వరం బారిన పడుతున్నారు. ఈ జ్వరంతో ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలతో జ్వరాన్ని త్వరగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన సమయం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి లేదా ఏదైనా తినడానికి ముందు, రెస్ట్ రూమ్ వాడినా ప్రతిసారి దగ్గడం, తుమ్మడం వంటి చాలా సందర్భాల్లో కూడా ఎప్పటికప్పుడు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇక దగ్గడం, తుమ్మడం చేసినప్పుడు ఖచ్చితంగా మీ చేతులతో కవర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేసిన తర్వాత చేతులని క్లీన్ స్వీప్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాడీలో ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలు బాధ పెట్టవు. కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం చేస్తే మీరు ఇమ్యూనిటీ పవర్ ను పొందవచ్చు. దీనివల్ల ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా సమస్య రాకముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. దీనికోసం డాక్టర్ ని ముందుగానే సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. మీ ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఏ వ్యాక్సిన్ తీసుకోవాలో అడిగి వ్యాక్సిన్ తీసుకోండి. జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండండి. వారు వాడిన వస్తువులు, కప్స్, పర్సనల్ ఐటమ్స్, బట్టలకు దూరంగా ఉండటం మరింత మంచిది. దీనివల్ల ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడవచ్చు. లేదంటే మీరు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి నయం అయ్యే వరకు వారికి సంబంధించిన వస్తువులకు వీలైనంత దూరంగా ఉండటం మరీ మంచిది. ఎక్కువ వైరల్ ఫీవర్స్ దోమల వల్ల వస్తాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ముందు చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. దోమల నుంచి కాపాడుకునేందుకు బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు. దోమలు పెరగకుండా చూసుకోండి. దోమతెరలు వాడడం మరీ మంచిది. ఇక చుట్టుపక్కల వాతావరణం బాగా లేకుంటే క్లీన్ చేసుకోవడం మీ బాధ్యత. వర్షం కొడుతుంటే నీరు తాగడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఖచ్చితంగా ఈ తప్పు చేయకూడదు. నీరు తాగడం ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా త్రాగాలి. లేదంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. బాడీలో తగినంత నీరు ఉండాల్సిందే. అందుకే మీరు నీరు విషయంలో ప్రతిరోజు జాగ్రత్త పడాలి. ఇవన్నీ మీరు పాటిస్తే వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉంటారు. ఫీవర్, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు సైతం త్వరగా కోలుకుంటారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.